సభ విడిచిపెట్టి వెళ్ళిపోయిందని అనుకున్నాడేమో ఈశ్వరుడు అనుకుని అమ్మవారు శరీరం వదిలేసి వెళ్ళిపోయారు స్వామి. ఇంకా గట్టిగా నవ్వాడు. శరీరం వదిలేసి వెళ్ళాడంటే భార్య పోయిందంటే ఎవడైనా ఏడుస్తాడు కానీ నవ్వుతాడా? ఇలా నవ్వుతున్నాడేమిటి? అసలు నేను అనడం పొరపాట ఆయన వినడం పొరపాట అని అనుమానం పెరిగిపోయింది మనవాడికి. అమ్మవారి శరీరం దహనం చేసుకుని అగ్ని జ్యోతితో వెళ్ళిపోయారు స్వామి రూపం. రే నాకేం చెవుడు లేదురా, మీ అమ్మ శరీరం వదిలేసింది కనుక నాకు చాలా ఆనందంగా ఉంది. అదేమిటయ్యా? అదేమా? అయితే మీ అమ్మ శరీరం వదిలింది కనుక ఎలాగా భార్యాభియోగం అనుకుంటున్నావా? మీ అమ్మ శరీరం వదిలిపెట్టింది కానీ నన్ను వదిలిపెట్టలేదురా. మళ్ళీ కొత్త శరీరం ధరించి నన్ను కలుసుకుంటుంది, కానీ మధ్యన కాస్త కాలం మాత్రం మార్పు వస్తుంది. అయినా ఎప్పటితో దక్షునికి నాకు సంబంధం తెగిపోయిందని నవ్వాను రా అన్నాడు. అలాగా స్వామి? అవును, వాడి జోలికి నేను వెళ్ళాలండి, పాపమైనా పండాలి, పుణ్యమైనా నిండాలి. కానీ ఏం జరుగుతుందో చూద్దాం అని పరమేశ్వరుడు అలాగే మౌనం వహించాడు. నారద మహాముని సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. భార్య ఎప్పుడైతే దగ్గర లేకుండా పోయిందో శంకరుని కూడా ఆత్మశాంతి లేకుండా పోయి తక్షణమే లేచి వెళ్ళిపోయాడు. హిమాలయంలో గుహలో తపస్సు చేస్తున్నాడు. అక్కడ అమ్మవారు పర్వతరాజునకు కుమార్తెగా పార్వతీ నామధేయమును వర్ధిల్లుతోంది. ఈ దేవతలంతా ఈ కబురు తెలిసినా తిరిగేమి ఎదిరించకుండా ఉండిపోయాడు. అయితే శంకరుడు ఏం చేయలేకపోయాడు. మా తాతయ్య దక్షుడే గొప్పవాడిని అనుకుంటున్నారు వీడు. ఇంత పని జరిగినప్పుడు భార్య పోయినప్పుడు రాడా, నన్ను ఎదిరించడా, వీడు ఎందుకు పనికి రాడు అనుకుంటున్నాడు దక్షుడు. అలా బాగా అనుకొనిచ్చాడు ఆయన. అలాగే తపస్సులో ఉన్నాక పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు పరమశివుడు. పార్వతీ సమేతంగా కైలాసంలో చేరాడు. దక్షుడిగా ఆ సంగతి తెలిసింది. నా కూతురు మంటల్లో మరణించిందా, మళ్ళీ పర్వతరాజు కూతురుని పెళ్లి చేసుకున్నాడా, ఆమె ఇతని కూతురుని అర్థం చేసుకోలేదు పాపం దక్షుడు. అయితే ఈమె చచ్చిపోతే ఇంకోని పెళ్లి చేసుకుంటా అన్నమాట. ఇంతేనా ఇతని సంగతి? చూద్దాం. మళ్ళీ పార్వతిని పెళ్లి చేసుకున్నాడుగా, మళ్ళీ యజ్ఞం చేస్తానని రెండవసారి మళ్ళీ యజ్ఞం తలపెట్టాడు. సరే వీడి సంగతి అటు ఇటు ఇప్పుడు తేలిపోతుందని పిలిస్తే నారాయణమూర్తి వచ్చాడు. దేవతలంతా వచ్చారు. శివుడు తన భార్య పోయినా ఊరుకున్నాడు. శంకరుడు ఏం చేయలేడులే, మా దక్షుడే గొప్పవాడిని వేలుగొచ్చున్నారు. ఇది ప్రమదగణం సహించలేకపోయారు. పరమేశ్వర, ఆనాడు మీరు సహించి ఊరుకున్నారు. అమ్మవారి శరీరం మళ్ళీ ధరించి వచ్చారు. ఈనాడు మహాపార్లు మళ్ళీ యజ్ఞం తలపెట్టాడు. ఇప్పుడు ఏం చేశాడు? ప్రమధులారా, ఇప్పుడు నాకు సమయం దొరికింది. పార్వతీ, ఆనాడు నీ తండ్రి దటుడు, ఈనాడు నీ తండ్రి హిమవంతుడు. శరీరం మారింది, వాడికి నీకు సంబంధం తెగింది. ఆ పాపాత్మని శిక్షించి శివశక్తిని లోకానికి చాటాలి. అలాగే ప్రభు అన్నది. పరమేశ్వరుడు లేచాడు. యువతల ఈ పార్వతీదేవి లేచింది. మా అహంకారంతో ఆదిపరాశక్తి పార్వతి ఒక్కసారి ఎడమతాలతో భూమిని కైలాసం వదిలేటట్టుగా తల్లి. శంకరుడు అంటే మహాకోపంతో పైనున్న సదాశివుని తలపెట్టి జటాజుట్టుల్లో నేల మీద ఒక దెబ్బ కొట్టాడు. ఈ దెబ్బలో నుంచి కుమారుడు వచ్చాడు. అమ్మవారి యొక్క పదఘట్టంతో ఒక మహాశక్తి ఆవిర్భవించింది. నల్లటి రూపంతో వచ్చి భద్రంగా నిలవబడింది. ఆయన కూడా భయంకరాకారంగా తామ్ర జటాజూటంతో ఆ పురుషుడు కుమారుడు కనిపిస్తూ ఉన్నాడు. ఆహా, రే కుమార, భద్రుడవై వీరుడవై పుట్టావు కనుక వీరభద్ర అంటున్నాను, నీకు నామకరణం చేశానన్నాడు. కాళీ రూపంతో నావలే నీవు భయంకర భద్రకాళి అంటున్నాను నిన్నన్నారు. అప్పుడు భద్రకాళి వీరభద్రుడు పార్వతీ పరమేశ్వరుడు నమస్కరించి, మహాప్రభో ఏమి ఆజ్ఞ అని వీరభద్రుడు ఇలా అడుగుతున్నాడు. రుద్ర మాం పాహి కరుణా సముద్ర, రుద్ర మాం పాహి కరుణా సముద్ర, నత వీరభద్ర హే రుద్ర. రుద్ర మాం పాహి కరుణా సముద్ర, నత వీరభద్ర హే రుద్ర. రుద్రక్షమాలికాధర భక్తదరిద్రహరణ భవతరణ శివ శరణ రుద్ర మాం పాహి కరుణా సముద్ర. ప్రభు మహాదేవ, ఎందుకు నన్ను పుట్టించావు?
ఎవ్వరైన లోకముల మీ యజ్ఞనెదిరించుచుండురేమో తెలుపుమా. ఎవ్వరైన లోకముల మీ యజ్ఞనెదిరించుచుండురేమో తెలుపుమా. చెవ్వయందు వారుల చెంటాడద చీల్చదన్ కాల్చదన్ పేల్చదనక రుద్ర మాం పాహి కరుణా సముద్ర నత వీరభద్ర హే రుద్రక్షమాలికాధర హతదరిద్ర హరణ భవతరణ శివ శరణ రుద్ర. అనుగన్న తండ్రి ఏ దురత్పులైనను భక్తుల బాధింపుచుండిరా. అనుగన్న తండ్రి ఏ దురత్పులైనను భక్తుల బాధింపుచుండిరా. నన్ను పంపుము వారిని చీల్చదన్ కాల్చదన్ పేల్చదన్ వేల్చదనిక రుద్ర మాం పాహి కరుణా సముద్ర నత వీరభద్ర హే రుద్రక్షమాలికాధర హత దరిద్ర హరణ భవతరణ శివ శరణ రుద్ర. ఆ భద్రకాళి మా పార్వతి ఏం చేయమంటావు? ఆ ఇరువురిని చూచి ప్రమదగణం జయజయధ్వానములు చేశారు. వీరభద్ర, నీ పని చాలా ఉన్నది. ఆ మొదటిసారి ఈమె దాక్షాయణిగా ఉండి అక్కడ మంటల్లో చేసుకుని కాలిపోయినప్పుడు నేను ఊరుకుని మౌనం వహించి నీ అమ్మ నాకు సమీపించే వరకు మనశ్శాంతి లేక తపస్సుకు పోయినప్పుడు నేనేమీ చేయలేకపోయానని అనుకున్నాడు. ఎంత తాసుపామైనా తల ఎత్తకపోతే బురదపామంటారన్న సామెత సార్థకం చేశాడు మీ తాతయ్య. వెళ్ళు, శివశక్తిని చాటిరా, ఈ ప్రమదగణాన్ని తోడి ఇస్తున్నాను, భద్రకాళి ఇరువురు వెళ్ళండి అని ఇటు శంకరుండనగా అతడు రౌద్రము దాల్చి శంకరాయనుమతి ఎమ్ము నేను నల యాగము ధ్వంసమునర్చి దేవతావనమును జీల్చి పద్మభవ భండములెన్నయు పట్టి ఆడదన్ రణమునరించి చుక్కలను రాల్చెద పంపు నీలగంధరా. పంపించు తండ్రి, భద్రకాళి సమేతంగా వెడతా, చుక్కలు రాల్చెదను, భయంకరంగా నిలిచెదను, యముని గుండెలు చీల్చెదను, మృత్యువు యొక్క కోరలు అగల్చెదను అన్నాడు. అని వీరభద్రుడు బల్కుచుండు హరుడు మెచ్చి ఇట్లనియన్. అని వీరభద్రుడు బల్కుచుండు హరుడు మెచ్చి ఇట్లనియన్. కనకరథమిచ్చి నీవు పోయేట కథనమనరింపు మనియన్. అని వీరభద్రుడు బల్గుతుండ హరుడు మెచ్చి ఇట్లనియన్. కనక రథమిచ్చి నీవు పోయేట కథనమనరింబుమనియన్. అదిగో రథం, వీరభద్ర వెళ్ళు. చిత్తమని నమస్కరించాడు. భద్రకాళి సమేతంగా రథాన్ని సమీపించాడు. ప్రమదగణం అంతా కూడా వచ్చారు సైన్యంగా. ఆలోచించాడు వీరభద్రుడు, షహబాష్, వీళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ నా సైన్యం నాకు ఉండాలని. అంత వీరభద్రుండు అంత భద్రుండు కైలాసము పాతగలగా హుంకరించన్. అంత భద్రుండు కైలాసము పాతగలగా హుంకరించన్. ఎంత దోప కోటాను కొట్లుగా వీరగణముద్భవించన్. కైలాసంలో గుహలు ప్రతిధ్వనించేటట్టుగా వీరభద్రుడు హుంకరించాడు. ఆ హుంకారంతో కోటాను కోట్లు వీరగణం పుట్టారట. అప్పుడు పార్వతీ పరమేశ్వరుల అరయ, భద్రకాళీదేవి మురియ, దక్షుని యొక్క గుండెలు విరియ, పూలవాన గురియ. బ్రహ్మాండమైన సంతోషంతో భద్రకాళి సమేతంగా వీరభద్రుడు ప్రమదగణము వీరగణము పొగడగ రథము నెక్కి భద్రుండు. ప్రమదగణము వీరగణము పొగడగ రథము నెక్కి భద్రుండు. ప్రమదమ్మల బయలుదేరనీశ్వరు వాడుకొనుచు రౌద్రుండు. రథారూఢుడై వేగముగా రథము నడుపుకొనుచును వీరభద్రుండు పోయి. వేగముగా రథము నడుపుకొనుచును వీరభద్రుండు పోయి. యాగపగలు జోజి ప్రమదగణములగని నిట్టుల వినుడోయి.
ఆ యజ్ఞశాల చేరుకున్నాడు. ప్రమద గణములారా, వేరే గణములారా, తాత యజ్ఞశాల చూశారా? మా తండ్రి గారు ఏమీ చేయలేరని కొవ్వెక్కిపోయి ఉన్నారు ఈ దేవతలు. ఎంత గట్టిగా అంటున్నారో వేదధ్వని వినిపిస్తుందా? ప్రమదులారా, మీరు యజ్ఞశాల చుట్టూ ఉండండి. నేను నా వీర సైన్యంతో యజ్ఞశాలలో ప్రవేశించానా? నన్ను నా సైన్యాన్ని ఈ దేవతలు చూశారా? వాళ్ళందరికీ కొత్త రకం తెగులు మలేరియా రోగం పట్టుకుంటుంది. గడగడ 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 వణిగిపోతారు, భయపడి యువతలకు వస్తారు. ఎవడు వచ్చినా శూలంతో ఒక్క పోటు పొడిచి వాడిని సంహరించమన్నారు. అనేటప్పటికీ గడగడ గడగడ వణిగిపోతున్నటువంటి దేవతాగణం వాళ్ళకి లోపల ఎందుకో బెదురు బయలుదేరింది. దక్ష ప్రజాపతి నాకేం భయం అని నిర్భయంగా యజ్ఞం చేస్తున్నాడు. అప్పుడు వీరభద్రుడు ఈ సైన్యంతో లోపల ప్రవేశించాడు. ఎవరయ్యా వీరభద్రుడని? కైలాసం పైన మహాకైలాసం. ఈ శంకరుడు ఎప్పుడైతే ఇలా జరిగిందో అప్లికేషన్ పెట్టుకున్నారు పైకి వీళ్ళిద్దరు. అంటే పైన సదాశివుడు, ఇతడు శంకరుడు, మహాకైలాసం. అక్కడ ఉన్నటువంటి సదాశివుడు అప్పుడు మూర్తిమంతమును దాల్చి మారరుద్రుడై సాక్షాత్కరించాడు. అందు శంభుని యొక్క మహాశక్తి భద్రకాళిగా వచ్చింది. వీళ్ళిద్దరూ మహాశక్తివంతులు యజ్ఞశాలలో ప్రవేశించారు. ప్రమదగణం చుట్టూ ఉన్నారు. ఒక్కసారి అలాగే నలువైపులా చూచి దక్షుడు దూరానికి కనిపించాడు. కింకరులారా, అదిగో మా తాత అక్కడున్నాడు, అతని సంగతి తర్వాత తెలుస్తానని భయంకరంబుగా వీరసింహంబు విధంబునన్ గర్జించి రే దక్ష, రే పిడిగిపడింది వినండిరా అన్నాడు. చూసిరమ్మన్నాడు. చూశారు. దక్ష, ఇది పిడుగు కాదు, పెద్ద పిల్లల పిడుగు వచ్చినది అపర భయంకరుడైన శంకరుడు గాని అన్యుండు గాడిని పలిగి. చూశాడు దక్షుడు, వీడెవరా నాయన, శంకరుడి కన్నా భయంకరుడిగా ఉన్నాడు. గంగ మాత్రం శిరస్సును లేదు, బాలచంద్రుడు లేడు, అన్నీ ఉన్నాయి అనుకుంటున్నాడు. ఇందులో దగ్గరగా వచ్చి ఆయన వంగి నమస్కరించి, తాత నమస్కారము. ఆహా, ఇక శివుడు నన్ను ఏం చేయలేడు, మంచివాడు నాకు దొరికాడు, నావాడు కనుక నాకు దండం పెట్టాడు అనుకున్నాడు. పాపం ఎవరో అబ్బాయి అన్నాడు. నేనా? హరకుమారుడ వీరభద్రాక్షయుండ నేను పరామరిక చేసి రమ్మనుచు నన్ను పంపినాడయ్య నా తండ్రి. నా పేరు వీరభద్రుడు, నా తండ్రి పేరు రుద్రుడు, మాది వెండుకొండ. నీ అమ్మాయి పోయింది కదా పాపం, చాలా కాలం అయిందనుకో, ఓసారి చూసి రమ్మని పంపించాడు. పైగా అది రుద్రయాగం, ఇందులో అగ్రభాగం మాదే కదా, ఆ పని ఈ పని పూర్తి చేసుకోవడానికి వచ్చా అన్నాడు. అలా చూశాడు. అబ్బాయి మళ్ళీ చెప్పన్నాడు, ఇంతేనయ్యా తాతయ్య, నా పేరు వీరభద్రుడు, నా తండ్రి పేరు రుద్రుడు. అయితే ఇన్నిసార్లు కైలాసం వచ్చాను కనిపించలేదే అన్నాడు. నీవు వచ్చినప్పుడు నేను లేను తాత, మా తండ్రి గారు ప్రత్యేకముగా నీ కొరకై నన్ను పుట్టించి పంపించిరి తాత. నీ కోసం నేను స్పెషల్గా పుట్టాను. ఏంటి అప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉంటానయ్యా నేను? అలాగే చూశాడయ్యా. వీడేవాడరా నెత్తి మీద తడిగుడ్డ కాళ్ళ కింద కొరకంచిలా మాట్లాడుతున్నాడు. మాటలు బెత్తగానే ఉన్నాయి, భావం గంభీరంగా ఉంది. అగ్రభాగం మీకు వస్తుందని వచ్చావా? నీ తండ్రి పంపాడా? అవును. నా తండ్రిని పిలవలేదు గనక రాలేదు, నేను మనవాడిని గనక నన్ను పిలవక్కర్లేదు వచ్చేసాను. అగ్రభాగం మాట ఏం చెప్పావు? అన్ని ఎకతాళిక పలుకు వీరభద్రునకు దక్షుడిట్లనియన్, అని ఎకతాళిక పలుకు వీరభద్రునకు దక్షుడిట్లనియన్, 20 శివుడు యజ్ఞకర్తయని వేదంబుల లేరనియ. ఏమయ్యా వీరభద్ర, ఇదిగో వేద పురుషులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ అపౌరుషయ్యులు, ప్రభుసంగతములు, సర్వధర్మ శాస్త్రములు చేసేవారు. ఈ వేద పురుషులు ఏమంటే లోకమంతా ఆచరించాలి కదా. ఈ వేద పురుషులకు ఈ యజ్ఞంలో నీ తండ్రికి అగ్రభాగం ఉంటుందని చెప్పారా? ఇచ్చేస్తాను భాగం అన్నాడు. భేష్ దక్ష, 2 నాలుకలు సాంప్రదాయకులకు లెక్కింపగా నొక్కటే అన్నావు గనక ఆ వేద పురుషులు చెప్పిన ప్రకారం నా తండ్రికి అగ్రభాగం ఇవ్వవా? ఈ యజ్ఞం సర్వనాశనం అవడం కాకుండా నీ తలగా ఎవడగొట్టేస్తాను, అలాగే ఉండమన్నాడు. వేదపురుషులు వంక చూచాడు. అంత వీరభద్రుడు హంకరించి ఆగమంబులంజూడ, అంత
అంత వీరభద్రుడు హోంకరించి ఆగమంబులంజూడన్ ఎంత భయమున వనగుజు వేదములి విధమున మాట్లాడ వేద పురుషులు లేచారు. ఆ దక్షుడు ఏం చేస్తాడులే, వీరభద్రుడు ఉన్నాడు కానీ నిర్భయంగా అంటున్నాయట. అదే కాళిదాస్ అన్నాడు, ఈశాశ్రియ మహానాగో పప్రచ్ఛ గరుడం శుభం. ఈశ్వరుడు మెడలోన తాసుపామట, గరుత్మంతుడు వస్తే తింటాడనే భయం లేదు కనుక ఏమో ఈ గరుత్మంత క్షేమంగా ఉన్నావా అని గర్వంగా పడగెత్తి అడిగిందట. ఈశ్వరుడు ఉన్నాడుగా తిండని భావంతో. అలాగే వీరభద్రుడు ఉన్నాడు కదా, దక్షుడు ఏం చేస్తాడని యథార్థం చెబుతున్నారు వేద పురుషులు. గాయత్రీ వల్లభత్వాత్ నేత్రేణ స్వేన సాకం దశశతకములైర్విష్ణునా పూజితత్వాత్ తస్మై చక్రం ప్రధానత్వాత్ కందర్పధ్వంసకత్వాత్ గరుడగబలనాథ్ కాలగర్వాపహత్వాత్ దైత్యావాస భూత త్రిపుర విదలనాథ్ దక్షయాగే జయత్వాత్ సభికుల హర సర్వకార్యముల గుణశంకరుడ కర్తయనియ సభికుల హర సర్వకార్యముల గుణశంకరుడ కర్తయనియన్ సభనున్న దక్షుడేమను ఆయన జడియుచు నవియును సనియన్. సభలో అంటే ఏమంటాడు అని భయపడి అప్పుడే వెళ్ళిపోయారు. వేద పురుషులు విన్నారు, దేవతలు విన్నారు, దక్షుడు వంక చూశారు. దక్షుడు అలాగే నేను ఉండగానే ఇలా చెప్పి అని కొయ్యబారిపోయి అలాగే నిలవబడిపోయాడు. ఏమాయి దక్ష ఏమంటావు అని దేవతల వంగ చూచాడు. కాని దేవతలు కదలకుండుటయు గంజి వీరభద్రుండు, కాని దేవతలు కదలకుండుటయు గంజి వీరభద్రుండు జాను భుజములప్పలించు జనియను చండ కిరణ రౌద్రుండు. అప్పుడు ఏమై దేవతలారా, ఇంకా మా తాతయ్య ఏది ఇస్తాడని కూర్చున్నారా? ఇచ్చేది నేనే ఇస్తాను, చక్కగా కదలకుండా కూర్చోమన్నాడు. తాపసులంబట్టి దౌడ విరగగొట్టి చంద్రములంద్రించి చావమోది ప్రళయ కాల భైరవుండు పగిది నాడుచు గర్జించి ఆగశాల ధ్వంసపరచి తన విహారం సలుపుచుండ రౌద్రుడగుచూ. యజ్ఞశాల సర్వనాశనం చేసి తాపసులను దౌడలు విరగొట్టి జంజాలు ధరించి చావమోది తన్ను చూచి మృగరూపంతో పారిపోతూ ఉన్నటువంటి ఆ యజ్ఞపురుషుణ్ణి శూలంతో పొడిచి చంపి దేవతాగణాన్ని చూచాడు. పగపక నవ్వాడు. పారిపోతూ ఉన్నారు. రేయ్ ఇంద్ర గురుపత్ని కమనోగ్రపాతక కలంక చంద్ర మహేంద్ర కుబేర ఆగండి అని వెన్నంటి తరుముతూ మహానుభావుడైన వీరభద్రుడు వీరభద్రుండు గుప్పించి లంఘించి సూర్యుని దరికేగి పండుడు వరకు నోరు పగలగొట్టి ద్వాదశాదిత్యులలో పూషుడనేటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క దంతాలు రాలగొట్టాడు. సరస్వతి యొక్క ముక్కు కోశాడు. స్వాహాదేవిని అవమానించాడు. ఏకాదశుని బాధించాడు. అష్టవశువుల్ని శోధించాడు. దిక్పాలకుల్ని వేధించాడు. మార్కండేయాది మహర్షులను అందరినీ కూడా పరాభవించాడు. ఎవరికో వాళ్ళే గడగడ వణిగిపోతూ అబ్బా అబ్బా వీరభద్ర శరణ శరణ వీరభద్ర అంటున్నాడు. తన వీరగణాన్ని చూచి పొడవుడు నరుకుడని హెచ్చరిస్తూ పారిపోతూ ఉన్న వాళ్ళని చూచి పక్కపక్క నవ్వచ్చు. కొందరిని బంతులను తల్లినట్టుగా పైకి ఎగరదనుచు, కొందరిని ముక్కు చెవులు కోసి నెత్తురుటేరులను పడవేస్తూ భయంకరంగా యుద్ధం చేసి పేగులు పోగులు పెట్టి ఆ మాంసం నడుచుచు కరాలుస్తూ ఉన్నాడు. ఆ ప్రవహించే రక్తం అంతా త్రాగుతూ ఆర్పడిస్తూ కొందరిని మ్రింగుతూ ఉన్నది పరాశక్తి భద్రకాళి. ఆ ఇరువురు వీరవిహారం చేస్తున్నారు రణరంగంలో. ఎవరికి వారు ఏమీ తోచక భయపడిపోతున్నారు. ఎంత పని చేసాడు ఈ దక్షుడు, మా కొంప తీసుకున్నాం వచ్చి అనుకుంటున్నారు. ఆ సమయంలో తిన్నగా దక్షుడి దగ్గరికి వెళ్ళాడు ఆ వీరభద్రుడు. ఒరే పాపాత్మ దక్ష, నీ ఆగఫల మీద గైకొనమని డకారించి నీ ఆగఫల మీద గైకొనమని డకారించి దక్షుని స్థల శిరంబు పదునైన తన కరవాలంబుతో నొక్క రేటున తెగవేసి పిదప కలను తలను పాలనేత్రంబున భస్మంబు గావించి ఆ వరి పాపాత్మ దక్ష, ఇదిగో నీ యజ్ఞఫలం అని తలకాయ నరికాడు. నేల మీద పడి విలవిల తన్నుకుంటూ ఉన్నాడు దక్షుడు. మరణావస్థలో ఉన్నాడు. దూరంగా ఉన్నాడు నారాయణుడు.
నా తండ్రి లేని యజ్ఞంలో నారాయణుడు వచ్చాడు కదా అధికారం చెలాయించడానికని తిన్నగా ఆ వీరభద్రుడు ఆ నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళాడు. అంత వీరభద్రుండు గరుడ వాహనుని మీదడి బనియ, అంత వీరభద్రుండు గరుడ వాహనుని మీదడి బనియన్, కంతు జనకుపై బాణములు గుప్పి కాచుకొమ్మని వనియన్. ఆ వీరభద్రుడు ఏమాయ నారాయణ, పురహరుడు లేని యాగమున పూజ బంధవచ్చి దివయుటకు, పురహరుడు లేని యాగమున పూజ బంధవచ్చి దివయుటకు, హరివైన గిరివైన ఇట నుండి దాటిపోయదవు ఎటకు. ఎక్కడికి వెళ్తావు ఇక ఆగు, నా తండ్రి లేనటువంటి అధికారాన్ని చలాయించాలని వచ్చావా? ఇది నీ విష్ణు యాగం కాదు, మా రుద్రయాగం అన్నాడు. వీరభద్రుడు శక్తి పరీక్ష చేయాలనుకున్నాడు నారాయణుడు. అని వీరభద్రుడు బలుకుచుండ నా విష్ణువు కోపించి, అని వీరభద్రుడు బలుకుచుండ నా విష్ణువు కోపించి, కనబాణంబుల వైభవాని నాతడు నడుమని ఖండించి. అనేక బాణాలు నారాయణమూర్తి వదిలాడు. ఆయన్ని వీరభద్రుడు మధ్యనే ఖండించేశాడు. వీరభద్ర, ఈసారి కాచుకో, భయంకరమైన అస్త్రం విడిచిపెడుతున్నానని. నారాయణస్త్రమును ప్రయోగించిన విష్ణువు కోపించి, నారాయణస్త్రమును ప్రయోగించిన విష్ణువు కోపించి, వీరభద్రాస్త్రము గణనాథుడి విడిచదాని ఖండించి. నారాయణాస్త్రం వేశాడు, వీరభద్రాస్త్రం వేసి దాన్ని ముక్కలు చేసేశాడు వీరభద్రుడు. శబాస్ వీరభద్ర, తండ్రిని మించిన కొడుకువయ్యా, ఈసారి తట్టుకోమని చక్రాయుధాన్ని వదిలేశాడు. భూనభంతరాళంబుల మంటలకు దక్కుచుతున్నక్కనంప నరుదించుచున్నటువంటి చక్రరాయమ్మును నారాయణుండు గాంచి, నారాయణుని యొక్క చక్రాయుధమ్మును గాంచి. నారాయణమూర్తి చూశాడు తన చక్రం భేష్ మంచి మంటలతో పెడుతుంది అనుకున్నాడు. వీరభద్రుడు చూశాడు, ఆ చక్రం నుంచి వచ్చే మంటలకి చెలించిపోయాడు. అబ్బా, దేనికి నాకు భయం కలగలేదు, ఏమిటో ఈ చక్రాన్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అని అలా చూస్తున్నాడట. శంభో మహాదేవ, మృత్యుంజయ తండ్రి నీ దయ అనుకున్నాడు. అంతర్వాణిగా నిలిచాడు శంకరుడు కళారూపంతో. వీరభద్ర, భయపడకు, చెలించకు, ఇది నారాయణమూర్తికి రెండవ చక్రం. అసలు చక్రం మణికర్ణికలో మునిగిపోయింది. ఈ చక్రాన్ని నేనే ఇచ్చాను. యజ్ఞజ్వాలలకు ఇక ఎక్కడ ఎదురు లేదు. దీనికి ఒకటే శరణం, దీనికి విరుగుడు పంచాక్షరి మంత్రం. పంచాక్షరి పఠించి నమస్కరించే చక్రానికి మంటలన్నీ చల్లారి నీ చేతిలోకి పళ్ళెం మాదిరిగా వచ్చి పడుతుందన్నాడు. వెంటనే నారాయణమూర్తికి విడిచినటువంటి చక్రానికి వీరభద్రుడు నమస్కరించి పంచాక్షరి పఠించడం మొదలుపెట్టాడు. నమ శివాయో నమ శివాయో నమ శివాయో నమ శివాయ, నమం భజ శివం నమం భజ శివం నమం భజ శివం నమం భజ శివం. నమ శివాయో నమ శివాయో నమ శివాయో నమ శివాయ, నమం భజ శివం నమం భజ శివం నమం భజ శివం నమం భజ శివం. శివాయ నమ ఓం శివాయ నమ ఓం శివాయ నమ ఓం నమ శివాయ. అరిష్టమఖిలం నిహత్యత చ శంకరోచ్చ శంకరో భవదదో నమ శివాయ. న భైరవమతం న భైరవమతం న వైష్ణవమతం న శైవమతమప్యథో గురుమతం నమ శివాయ. గతం హరిశతం గతం హరశతం గతం విరిశతం విచారయ సగే నమ శివాయ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని నమస్కరించాడు. ఆ చక్రం మంటలు చల్లబడి బంగారు పళ్ళు మాదిరిగా వీరభద్రుడి చేతులకు వచ్చింది. అప్పుడు ఆ చక్రాన్ని తాను రథంలో వేశాడు. ఏమిటయ్యా రెండు చక్రాలు ఉన్నాయని మీరు అడుగుతారు.
మన దేవస్థానంలో స్వామివారి పేరు విశ్వేశ్వరుడు, అమ్మవారి పేరు అన్నపూర్ణ. అన్నపూర్ణ విశ్వేశ్వరుడు ఉన్నటువంటి ప్రధాన స్థానం కాశీ. ఆ కాశీనగరంలో నారాయణమూర్తి శంకరుని సంతోషపెట్టాలని ఆడొక లింగ ప్రతిష్ఠ చేసి తన చక్రం చేతితో మడుగు త్రవ్వుతున్నాడు. ఆ చక్రాన్ని వదిలేశాడు. వదిలేసి చూడండి, బోరింగ్ నాడు మిషన్లు కిందకి అలా కోసేస్తున్నాయి. అలా కోసి 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 లోపల వెళ్ళిపోయింది చక్రం. ఆ నీరు అలా ఉబ్బుకుపోయింది పైకి. ఆ నీటి లోపల తేలిపోకుండా ఈ చక్రం అలాగే లోపలికి వెళ్ళి ఉండిపోయింది. నారాయణమూర్తి తెల్లబోయి చూస్తున్నాడు. ఈశ్వరుని సంతోషపెట్టాలి నేను అనుకుంటే విశ్వకర్మ ఇచ్చిన చక్రం వెళ్ళిపోయింది లోపలికి, ఇది ఎలాగ తీయడం అని అనుకుంటున్నాడు. ఎంతలో విశ్వేశ్వరుడు ప్రత్యక్షమై నారాయణ అన్నాడు, ప్రభు నీ కొరకు ఇక్కడ నేను ఈ మడుగు తయారు చేశాను. ఈ తయారు చేయడానికి దీన్ని బాగా బోరింగ్లా కోయడానికి నా చక్రాన్ని పంపించాను. మొత్తానికి అడుగుపోయింది, నాకు దక్కకుండా అడుగునుంది, ఎలా వస్తుంది అని. అది ఎలాగొస్తుందయ్యా, బాగా లోతుకుపోయిందని అలా చూశాడు ఈశ్వరుడు. చూసేటప్పుడు ఆయన చెవునున్నటువంటి మణికర్ణి కూడిపోయి ఎదుపడింది. ఏమయ్యో నీ చక్రము పడిపోయింది, నా మణికర్ణిక పడిపోయింది, రెండో ఉన్నాయి ఇందులో. నా మణికర్ణికతో మడుగు ఉన్నది కనుక ఇది మణికర్ణిక అని పేరు పెట్టాడు శంకరుడు. అది మంచిది కానీ స్వామి నా చక్రం మాట ఏమిటన్నాడు. అదంతే ఇక రాదన్నాడు. మరి నాకు చక్రం పోయినట్టేనా అన్నాడు. వస్తుందిలే అన్నాడు. ఎప్పుడో వస్తుందా అని చక్రం లేకుండా కొన్నాళ్ళు ఉన్నాడు. ఆ తర్వాత జగన్మోహిని రూపం నారాయణమూర్తి ధరించినప్పుడు, శంకరుడు కలిసినప్పుడు వాళ్ళిద్దరికీ కొడుకు పుట్టాడు. వీళ్ళకి ఏం చేయాలి, పేరు ఏమిటన్నారు. నువ్వు అప్పవు నేను అయ్యనే గనక ఇద్దరికి పుట్టాడు కనుక అయ్యప్ప అని పేరు పెట్టామన్నారు. ఆయన అయ్యప్ప స్వామి. ఆయన శాస్త భైరవుడు అన్నారు మన పురాణంలో. అష్టభైరవుల్లో ఒకటి శాస్త. అది హరదత్తాచార్య అంటాడు, మాధవే స్త్రీ శరీరే శాస్తు సంపాదకత్వాదపిచ పశుపతి సర్వదేవ ప్రకృష్ట. ఆ తర్వాత నారాయణ నీ వల్ల నేను సంతానం పొందానయ్యా అన్నాడు. నేను చెప్తే వినిపించుకున్నావా, నా మాయలో పడిపోయావన్నాడు నారాయణుడు. నీ మాయలో పడలేదయ్యా, పడ్డాను నువ్వు అనుకున్నావు, లోకం అనుకుంటున్నారు. అది కాదు, పార్వతీకి గర్భసంతాన యోగం లేదు, దేవతల శాపం ఉంది, ఆమె శరీరం నీదే కదా, ఇద్దరికీ తేడా లేదు కదా, నీ వల్ల అయినా ఒక సంతానం పొందాలని తరువుకు వచ్చాను కానీ నీ మీద మోహంతో కాదన్నాడు. నా మాయలో నేను పడలేదా అన్నాడు. నీ మాయ నా భక్తుడిని ఏం చేయలేదు, నన్నేం చేస్తుంది అన్నాడు. శంకర నీ భక్తులందరినీ నా మాయలో ఉంచి నీ దగ్గరికి తీసుకువస్తా, అప్పుడేం పందెం అన్నాడు. ఆ పందెం ఇది నీవే వేయమన్నాడు శంకరుడు. నీ భక్తులందరినీ నేను అలాగే మాయాపాశించేత కట్టి నీ లోకానికి తీసుకువస్తా. అలా తీసుకురాలేకపోతే నిన్ను 1000 తామర పూలతో పూజ చేస్తా. అలా తీసుకువస్తే నన్ను సహస్రదళ తులసీ దళాలతో పూజ చేయమన్నాడు. సరే అంటే సరే అన్నారు. సరే నారాయణమూర్తి జగన్మోహిని రూపం ధరించి దారుకావనంలో ప్రవేశించాడు. ఈ మహర్షులందరూ దండకమండాలు మూల బారేసి కూడా పడ్డారు. వీళ్ళందరినీ కట్టకట్టి కైలాసం తీసుకువచ్చారు. శంకరా నీ భక్తి గొప్పదా, నా శక్తి గొప్పదా చూడమన్నాడు. ఏమయ్యో ఏదో మిగిలిన వాళ్ళని తీసుకొచ్చావు, అసలు సరుకు అంత లోపల ఉంది, అక్కడికి పోయి తీసుకురామన్నాడు. ఇంకెవరున్నాడా అని లోపలికి వెళితే మా వంశానికి మూలపురుషుడు దేవల బ్రహ్మ. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఈశ్వరుని యొక్క పాలనేత్రం నుంచి పుట్టాడు ఆయన. ఆయన తపస్సు చేస్తుంటే అక్కడ వృక్షాల్లో ఉన్న పువ్వులు తనంతడే తెగి వెళ్ళి గడియకు ఒకసారి ఆయన శిరస్సు మీద పడుతున్నాయట. తపస్సుకు సంతోషించి తపస్సు నుంచి లేపి తన మాయాపాశంతో కట్టాలని 12 సంవత్సరాలు నృత్యం చేశాడు నారాయణమూర్తి. కానీ ఆయన లేవలేదు. ఇంతలో నారద మహాముని వచ్చాడు. నారాయణ నమస్కారం అన్నాడు. ఏమిటి వేషం, అది విడిచిపెట్టవా, మరి వైకుంఠం అంతా గగ్గోలేకపోతున్నారు, ఏం చేయను నారద, శంకరుడితో పంది వేసుకుని లేనిపోని తంటా తగిలించుకున్నాను, వదిలించుకోవడానికి ఇక్కడ ఆడుతున్నాను అన్నాడు. మరి ఏం చేద్దాం, నువ్వు ఎంతకాలం నాట్యం చేసినా ఆయన లేవడు. ఇదిగో నేను లేపుతున్నాను చూడమని పంచాక్షరి పఠించాడు. తక్షణమే లేచి దేవల బ్రహ్మ నమస్కరించి నారాయణాన్ని నమస్కరించాడు. భేష్ దేవల, నీ కారణంగా నేను ఓడిపోయినయ్యా, శివుడే గెలిచాడు అని సంతోషించి తానన్న మాట ప్రకారం 1000 తామర పూలు పృథ్వీలింగం చేసి పూజ చేస్తూ ఉన్నాడు. దీక్షలో ఉన్నాడు. శంకరుడు ఇతను పరీక్షించాలనుకున్నాడు. 1000 తామర పువ్వులు తక్కువ చేశాడు, మాయం చేశాడు. 999 అయ్యాయి. అయ్యో పువ్వులు ఇది లేస్తే దీక్షాభంగం అని వెంటనే బాణం తీసుకొచ్చి అలాగే తన కన్ను ఒకటి ఇలా పెకలించి అదే పద్మంగా వేసి పూజ చేశాడు.
అప్పుడు శంకరుడు ఆ లింగం మధ్య నుంచి ఆవిర్భవించాడు. శభాస్ నారాయణ, నీ భక్తి పరీక్షించడానికి పువ్వు తక్కువ చేశాను, కన్నిచ్చావు అని సంతోషించి కన్నుకు కన్నిచ్చి, ఇదిగో మణికర్ణికలో మునిగిపోయింది కదా విశ్వకర్మ ఇచ్చిన చక్రం, జలంధరాసురుణ్ణి వధించడానికి నేను ఈ చక్రాన్ని సృష్టించాను, ఇదిగో బహుమానంగా తీసుకోమన్నాడు. దీనికి శాంతి పంచాక్షరి మంత్రమే అన్నాడు. అప్పుడు ఆ చక్రాన్ని ఆనాడులాగా ఈనాడు వరకు నారాయణమూర్తి ధరిస్తున్నాడు. ఆ చక్రం మంటలు అగ్నిజ్వాలలు చల్లారి ఆ వీరభద్రుని చేతిలో పడితే తన రథాన్ని వేశాడు. నారాయణ, ఇప్పుడు ఏమంటావు? నా తండ్రి నీ హృదయంలో ఉన్నాడు కనుక నీ జోలికి రాడు, తిన్నగా వచ్చి రథంలో కూర్చోమన్నాడు. ఆయన తిన్నగా వచ్చి రథంలో కూర్చుండిపోయాడు. అనంతరాన్ని ఈ సకల దేవతలు వీరభద్రుడికి నారాయణమూర్తి లొంగిపోయాడు నేనెంతని, నా మహానుభావ వీరభద్ర అపర రుద్ర పౌద్ర సముద్ర హతభక్త జన దరిద్ర బాహ్యవామరక్షమా అని ప్రార్థించారు. శరణన్న వారిని చంపడం ధర్మం కాదు వీరగణములారా, ప్రమదగణములారా, వీరందరినీ చచ్చిన వాళ్ళతో సహా మొత్తం అంతా మీరు మోసుకుని రండి, నేను రథం ఎక్కుతున్నానని తాను రథారూఢుడై భద్రకాళి సమేతంగా రణరంగ విహారములు సాధించి విజయరేఖాలంకృతుడై అలాగే కైలాసం వచ్చేస్తూ ఉన్నాడు. కైలాసం వస్తూ మహదానందంతో పరమేశ్వరుని సన్నిధికి వస్తూ ఇలా కీర్తించుకుంటూ వస్తున్నాడు. శివప్రతాపం తెలిసినటువంటి దేవతలు కూడా వెనకాల కీర్తిస్తున్నారట. మహాదేవ శంభో సదాశివ మహాదేవ శంభో, అహర్పతి నిశాపతి వన్ని నేత్రయతి కోమల ధమల దివ్య గాత్ర మహాదేవ శంభో, అంగజమత భంగ సుసంగ భుజంగ భూషితంగ సౌక్షానుషంగ మంగళంగ రసమలింగ పాండురాంగ యభంగ. అయిపోలేదు కదా, కాశ్యపు గంగాతురంగ సంగవరాంగ కలిత గోపతురంగ నిర్మలంగ రంగదుత్తుంగ కరుణాంతరంగ సంగత గురంగ నీరది నిషంగ మహాదేవ శంభో అని ప్రార్థించాడు. అప్పుడు కైలాసం చేరుకున్నాడు. ఈశ్వరుడు, ఏం వీరభద్ర ఏం చేశావు? మొట్టమొదటిగా తన తల్లి యొక్క చితాభస్మం అంతా తీసి మూట కట్టి తెచ్చాడు, అది దగ్గర పెట్టాడు. ప్రభు, ఇదిగో మా అమ్మ పార్వతి, ఆమె గతజన్మ శరీర సంబంధమైన భస్మాన్ని చూపించాడు. శభాస్ వీరభద్ర, నీ మాతృభక్తికి సంతోషించాం. ఎంతవరకు నన్ను శిలాలింగ రూపమును పూజించినట్లుగా ఇది మొదలు నిన్ను భస్మలింగ రూపమున భక్తులు పూజించి తరించదురుగాక అని వరమిచ్చాడు శంకరుడు. నీ తాతయ్యని ఏం చేశావు? ఏం చేశాను? ఉత్తమాటలు పనికిరావని జమా ఖర్చు చెప్పడానికి మొత్తం దుకాణం అంతా రథంలో విడిగి తెచ్చాను చూడమన్నాడు. ఏమిటన్నాడు? కల్లుడి దక్షుని శిరంబు తగివేసి కండకుండమును తెచ్చి తినిదిగో బలిగా. దక్షుని యొక్క మొండం ఆ తలకాయ నా పాలాగ్ని జ్వాలల చేత కాల్చి స్వర్ణం చేసేసాను. ఇది సరస్వతి ముక్కు గనుగొనుమా, ఇవి సూర్యుని దంతములు చూడుమా, కథన మందు శరణన్న దేవతల గట్టి తెచ్చి తిని వీరిని చూడుమ బలిరా. ఇది సరస్వతీదేవి మొక్కు. ఇవి అగ్నిహోత్రుని యొక్క శిఖలు. ఇవి కళ్ళు పోయిన వాళ్ళు వికలాంగులు సకలాంగులు నిర్జీవులు సజీవులు బలహీనులు బలవంతులు అని చూపిస్తున్నాడు. అతడు దేవేంద్రుడతడు యమరాజు అతడు గరుడ వాహనుడు చూడుమా, అతడు దేవేంద్రుడతడు యమరాజు అతడు గరుడ వాహనుడు చూడుమా, ఎతడు వరుణిడితడు నైరుతి వీరకాల రుద్రులు గనుగొనుమా బలిరా. ఏమిటయ్యా? ఇది దేవేంద్రుని వజ్రాయుధము, ఇది నారాయణ చక్రాయుధము, ఇది దేవేంద్రుని వజ్రాయుధము, ఇది నారాయణ చక్రాయుధము. పదపడి నేనేమి చేయవలెనో బసవలింగ పోషయాన తిన్నిగ బలిరా. ఇది దేవేంద్రుని వజ్రాయుధం, ఇది నారాయణమూర్తి చక్రాయుధం, ఇది యముని యొక్క గదాయుధం, ఇది వరుణుని యొక్క పాశాయుధం అని అన్ని చూపించాడు. శభాస్ వీరభద్ర, గొప్ప పని చేసామని సంతోషించాడు.
వెంటనే దేవతలు రుద్రుడు వీరభద్రుడు ఏకమయ్యేదిగా మాకేం అవకాశం లేదు, శరణ్యం లేదు అని అందరూ చేయెత్తి నమస్కరించి, మహాదేవ తెలియక దక్షయజ్ఞానికి వెళ్ళాం, నీ మహిమ తెలుసుకోలేకపోయాం, పాపాత్ముడు దక్షుడు నశించాడు, మమ్మల్ని అనుగ్రహించు, మమ్మల్ని కటాక్షించు, మా శక్తులు మాకు ప్రసాదించు అని చేయెత్తి నమస్కరించి ప్రార్థిస్తున్నారు సమస్తమైనటువంటి దేవతలు కూడా. జేజే నిఖిల గిర్వాణ మొగట మస్తక మణికిరణ నీరాజత పదాంభోరుహ గగన శిరోరుహ సనక సనందనాది యోగేంద్ర మానసంబృహేంద్ర తారకాజల మందిర మందాకిని తరంగ సంఘట్టన డోలాయమాన జటాకుడుంగ పాండురాంగ రుద్రకన్యాహస్త విన్యస్త చామరుద్భూత మారుతి చలిత కుంతల మండల కుండలీశ్వర కుండల హృదయకాల తండవాడంబర పుండరీక వేదండ చర్మాంబర సమస్త పాపభంగ నతనుత బసవలింగ నమస్తే నమస్తే నమః అని ప్రార్థించారు. అమ్మా భద్రకాళి అనుగ్రహించు, అమ్మా పరమేశ్వరి కటాక్షించు అని ప్రార్థిస్తున్నారు. జై జనని సుధా సముద్రం దరుజన్మని ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్యవాసప్రియే సాదరారబ్ధ సంగీత సంభావన సంభ్రమాలోలని పస్రకాబద్ధ శూలీ సనాదత్రికే సానుమత్పుత్రికే సర్వ విద్యా విశేషన్వితంచాటుగాధాసముచ్చారణ ఘంటముల్లోల సద్వర్ణలే ఖండితం కోమలం శ్యామలోదార భక్షద్వయం గంగసూకి భవత్వం శుకాభం శుకం లాలయంతీమివ క్రీడసే సర్వయంత్రత్వికే సర్వమంత్రత్వికే సర్వవర్గత్వికే సర్వభర్గత్వికే సర్వరుద్రత్వికే సర్వముద్రత్వికే సర్వరూపే జగన్మాతృకే 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 పాహి మాం పాహి శంకరుడు అనుగ్రహించి ఎక్కడైనా ధర్మాధర్మాలు గుర్తించి ప్రవర్తించమని హెచ్చరించి వికలాంగులను సకలాంగులను చేసి నిర్జీవులను సజీవులను చేసి బలహీనులను బలవంతులను చేసి ఎవరు ఆయుధములు వారికి ఇచ్చి ఎవరి శక్తులు వారికి ఇచ్చి దక్షిణకు ఆ పొట్టేలు తలాతికి ప్రాణం పోశాడు. కలగని మేల్కొన్నట్టుగా లేచి అపరాధిని రక్షించమని ప్రార్థించగా ఏకనైనా మంచి చెడ్డలు తెలుసుకుని ప్రవర్తించమని హెచ్చరించి సకల దేవతలారా వీరగణములారా ప్రమదగణములారా దక్ష అందరికీ నా తర్వాత అధికారి మారట రుద్రుడి వీరభద్రుడు వీరు వారు అనుకుండా సకల మతములు వారు సేవించి తరించవచ్చు అని వీరభద్రునికి యవ్వరాజ్య పట్టాభిషేక మహోత్సవాన్ని శంకరుడు కైలాసంలో జరిపించాడు. ఆ జరిపించినటువంటి సమయంలో సకలమైనటువంటి దేవతలు ఆ వీరేశ్వరుని బ్రహ్మాండమైనటువంటి సంతోషంతో కొనియాడారు. ఆ వీరభద్రుడే హాస్యరవ అంటారు. ఆ వీరభద్రుడిని సంబరం చేసినప్పుడు ప్రభోడు కట్టి హాస్యరవ అంటారు. కారణం ఏంటంటే ఈ దుష్టుల్ని శిక్షించడానికి వీరభద్రుడు శరభరూపం ధరిస్తాడు. ఆ శరభరూపం యొక్క ప్రభే అనగా కాంతియే మనం కట్టేటటువంటి ప్రభ. ఆ శరభాన్ని తాను తయారు చేయలేక అందరూ విభూత పండు పెట్టి ప్రభను కడుతుంటారు. శరభం అంటే సింహం మీద రెట్టింపు మృగం. అది స్కాందంలో శరభావతారం గురించి వర్ణించాడు. అష్టాంగ్రిశ్చ సహస్రబాహు అనలఛాయ శిరోయుగ్మభృతు ద్విత్ర్యక్షాదిజవో ద్విపుచ్చ ఉరగ సాక్షాన్ నృసింహాసన అర్థేనాపి మృగాకృతి పునరదాప్యధ్యాయ పక్షాకృతి వీరశ్రీ శరభ సపాతురనిశం వందే సదా మే హృది. అష్టాంగ్రిశ్చ సింహానికి 4 కాళ్ళు, శరభానికి 8 కాళ్ళు. సహస్రబాహు 4 చేతులు కలిగినటువంటిది ఆ శరభం. సహస్రబాహు అనలఛాయ అగ్ని వంటి కాంతి. శిరోయుగ్మ భృగు 2 శిరస్సులు కలిగిన, ఒకటి పక్షి శిరస్సు ఒకటి సింహం శిరస్సు. ద్విత్రియక్ష ప్రతి శిరస్సుకి 3 మొత్తం 6 కళ్ళు. అతిజవ బ్రహ్మాండమైన వేగం. ఉరగ సాక్షాదురగ అతని యొక్క వాల ఉన్నది ఆ భయంకరమైనటువంటి నాగుపాము తోక ఎలా ఉంటుంది అలా ఉన్నాయి ఆ తోకలు 2.
ద్విత్ర్యక్షాదిజో ద్విపుచ్చవరగ సాక్షాన్ నృసింహాసన. ఎప్పుడు శరభావతారం ధరించాడంటే నరసింహమూర్తిని శిక్షించడానికి ధరించాడు. అలా అవతారం ధరించి ఆ నరసింహమూర్తి మీద కూర్చున్నాడట. అయితే ఆయనకి ఎవరో వాహనం నృసింహమూర్తి. నృసింహాసన అర్థేనాపి మృగాకృతి, అర్థ శరీరం మృగం, పునరదాభ్యర్థే చ పక్ష్యాకృతి, రెండవది పక్షి, అది శరభావతారం. ఆ శరభరూపంతో నరసింహమూర్తిని ఇతరుల్ని శిక్షించి ఈనాటికి లోకరక్షకుడు అయ్యన్నాడు వీరభద్రుడు. పసుపులింగ రూపంతో విఘ్నేశ్వరుడు, విభూతుల పండు లింగ రూపంతో ఆ వీరభద్రుడు ఆ కారణంగా పూజింపబడుతున్నారు. ఆ వీరభద్రుని యొక్క పవిత్రవంతమైనటువంటి ఈ చరిత్ర ఈనాడు ఈ దేవస్థానం వద్ద నిన్న కళ్యాణం అయింది, ఈనాడు కథ జరిగింది. అవి పుష్టిగా కథలో వాయించిన విద్వాంసులు మృదంగం శ్రీ పేరూరు వెంకటరావు గారు తాపేశ్వరం, ఫిడేల్ శ్రీ మేఘర సత్యనారాయణ దేవర గారు మండపేట. ఇక్కడ ఈ విధంగా ఈ కథాగానం జరిగింది. ఇదే కథ మొన్న మార్చిలో నాకు తిరుపతిలో సంగీత నాటక అకాడమీ వారు తిరుపతి దేవస్థానం వాళ్ళు కలిపి అవార్డు ఇచ్చినప్పుడు ఈ కథనే చెప్పడం జరిగింది. అది మార్పుగా కాకుండా కూర్పు చేసి బ్రహ్మాండమైనటువంటి కథ ఆ పరమేశ్వరార్పణంగా కొంత స్వతంత్ర బుద్ధితో రచించి కాళా శ్రీశైల మల్లేశ్వర స్వామి సమర్పించాను. ఆ కథ మీకు వినిపించే అవకాశం ఎన్నాళ్ళకి కలిగింది. దయచేసినటువంటి ప్రేక్షకులకు, వచ్చినటువంటి సమస్తమైనటువంటి ఆ భక్తకోటికి ఆ విశ్వేశ్వర స్వామి నిరంతరము ఇష్టకామి విడిచి రక్షించుగాక. అందరూ కలిసి వీరభద్ర స్వామికి ఇలా కీర్తిస్తున్నారట. బాలవృద్ధరామ ధర్మజ హారతి నిగుణమా, బాలవృద్ధరామ ధర్మజ, బాలవృద్ధరామ ధర్మజ హారతి నిగుణమ, ఎలా కల్జవతార శ్రీ విశ్వవిరాట్ స్వరూప, ఎలా కల్జవతార శ్రీ విశ్వవిరాట్ స్వరూప, భనుతేయ భానువంశవర్ధి పూర్ణచంద్రోదయ జ్ఞానానంద స్వరూప, సదుహృదయ భవన దీపరాజ రాజా శ్రీరామ రాజ, భుజత సత్పద సరోజ రాజ శ్రీరామ రాజ, రాజిత శ్రీ బసవలింగ భాగవతావన పావన, రాజిత శ్రీ బసవలింగ భాగవతావన పావన, బాలవృద్ధరామ ధర్మజ హారతి నిగుణమా దేవా. శ్రీమద్రమారమణ గోవిందో హారి.